హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో పండుగలప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి వీలుగా సగ్గుబియ్యంతో 3 రకాల స్పెషల్ రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ 3 కూడా తక్కువ టైంలో ఈజీగా రుచిగా చేసుకోవచ్చు. అంతేకాకుండా కావాల్సిన సామాన్లు కూడా అందరికీ ఇళ్ళలో అందుబాటులో ఉండేవే. మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్వీట్ రెసిపీ పాయసంతో మొదలు పెడదాము. ముందుగా మనకి కావాల్సిన సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టాలి. నేను ఇక్కడ 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుని నానబెట్టాను. అలాగే ఒక చిన్న తాజా కొబ్బరి చిప్పని ముక్కల కింద తరుక్కోవాలి. 2 టేబుల్ స్పూన్లు గసగసాలు కూడా తీసుకోవాలి. ఈ 2 కలిపి మెత్తని పేస్ట్ లాగా చేయాలి. చేసేటప్పుడు ఒక 2-3 ఏలక్కాయలు సువాసనకి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు పాలు కానీ నీళ్లు కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక గిన్నె తీసుకుని అందులో మనం నానబెట్టి ఉంచుకొని సగ్గుబియ్యం వేయాలి. వేసిన తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి ఉడికించడం వల్ల సగ్గుబియ్యం అతుక్కోకుండా విడిగా వస్తాయి. ఇప్పుడు ఇది బాగా కలిపి ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో దోరగా వేయించుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించాలి 2 నిమిషాలు. కొంచెం కలర్ మారిన తర్వాత కిస్మిస్ వేయాలి. ఎందుకంటే కిస్మిస్ వేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలా దోరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక రెడీ పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చూసారు కదా, వీడియోలో చక్కగా ఉడికింది. విడివిడిగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయింది. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న కొబ్బరి గసగసాల ముద్ద వేసి కలపాలి. మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి కలిపి ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఈ గసగసాల కొబ్బరి ముద్ద వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూ ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం ఉడికిన తర్వాత మనం కాచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ పాలు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు పోసుకోవాలి. దీనికి కొలత అంటూ ఏమీ లేదు. ఈ గసగసాల పాయసాన్ని పిల్లలు, పెద్దలు, అన్ని వయసుల వారు ఇష్టపడతారు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఈ పాయసాన్ని చేస్తారు? మీరు చేసే పద్ధతి ఇంకేదైనా విధంగా ఉంటే అది కూడా చెప్పండి. లేదా మీకు ఇది కొత్తగా అనిపిస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, నచ్చిందా లేదా అన్నది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుతూ కాచుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూసినట్టుగా బాగా కాగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. మీరు గమనించారో లేదో, మనం ఇప్పటివరకు తీపి వేయలేదు. ఈ స్టవ్ ఆపేసిన తర్వాత మనం తినే తీపిని బట్టి బెల్లం తురుముని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. కొంచెం బెల్లం వేసి కరిగిన తర్వాత మరి కొంచెం వేసి మళ్ళీ కలపాలి. అంతా ఒక్కసారి వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది. కొన్ని రకాల బెల్లం ఉప్పగా ఉంటుంది, దానివల్ల కూడా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందువల్లే జాగ్రత్తగా చూసి మంచి బెల్లం తీసుకోవాలి. లేదంటే బెల్లం పౌడర్ కూడా మార్కెట్లో రెడీగా దొరుకుతుంది, అది కూడా వాడచ్చు. ఇలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ మిగిలిన బెల్లం కూడా వేసి బాగా కలపాలి. అంతా బాగా కలిపి కరిగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపేయాలి. ఇంకా ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోరుగా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు రెండో ఐటెం సగ్గుబియ్యంతో దద్దోజనం ఎలా చేయాలో చూద్దాము. ఇది చేసుకోవడం చాలా ఈజీ, పైగా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో తినొచ్చు, లంచ్కి తినొచ్చు, లేకపోతే డిన్నర్ టైంలో ఎప్పుడైనా తినొచ్చు, జర్నీస్లో తీసుకుని వెళ్ళొచ్చు, పండగలప్పుడు నైవేద్యంగా కూడా చేయొచ్చు. ఇది చేయడం చాలా ఈజీ అని చెప్పాను కదా, మరి చూద్దామా ఎలా చేయాలో. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా మనకి ఎంత సగ్గుబియ్యం కావాలో అంత తీసుకోవాలి. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. దాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అంతే కప్పుతోటి 1 కప్పు నీళ్లు పోసి ఒక 3-4 గంటల సేపు నానబెడితే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేశాను, వేడెక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు వేయాలి. దానికోసం ముందు మినప్పప్పు వేద్దాం కొద్దిగా, అలాగే శనగపప్పు. ఇది కొంచెం ఎర్రగా అవ్వాలి.
ఇది కొంచెం కలర్ మారుతూ ఉన్నప్పుడు జీడిపప్పులు వేయాలి. జీడిపప్పులు ఆప్షనల్ మాత్రమేను, వేయాలని ఏమీ లేదు. ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఆవాలు వేయాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర కొద్దిగా కచ్చబచ్చగా దంచుకోవాలి, ఇది కూడా వేసేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక ఎండుమిరపకాయ చిన్నగా కట్ చేసి ఇది కూడా వేయాలి. కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగు కూడా వేయాలి. తర్వాత గ్రేట్ చేసిన క్యారెట్ ఒకటి, ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, లైట్గా ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుంది, కొంచెమే వేయాలి, మరి ఎక్కువ వద్దు. అలాగే కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఈ పోపులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఒక్కసారి కలపాలి, ఇంకా పచ్చి వాసన పోతుంది. ఒక్కసారి కలుపుదాము. ఒక 2-3 నిమిషాలకి ఈ పచ్చిదనం పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయి గింజలు. చూసారు కదా, ఇందాక తెల్లగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పెరుగు కలుపుకోవాలి. కమ్మటి పెరుగు అయితేనే బాగుంటుంది, పులిస్తే బాగుండదు. పైగా పెరుగులో నేను కొంచెం పాలు కూడా కలిపాను. పాలు కలిపి వేస్తే పులవకుండా ఉంటుంది కొంతసేపు ఉన్నా కూడాను. ఇది ఎంత కావాలంటే అంత వేసుకుని కలుపుకోవాలి. ముందు కలిపి ఇంకా పడితే అప్పుడు వేద్దాము. మనం వేసిన పెరుగుకి ఇలా వచ్చింది, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేకపోతే కూడా ఇలా వెంటనే తినేస్తే ఇలా సరిపోతుంది. కొంతసేపు ఉన్నాకైతే గట్టి పడిపోతుంది, కొంచెం పెరుగుని పీల్చుకుంటుంది సగ్గుబియ్యము, అందుకని కొంచెం కలుపుదాము. మనం వేసిన పెరుగు అయితే ఇప్పుడు సరిపోయింది, మనం వెంటనే ఇలా సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఫైనల్గా సగ్గుబియ్యంతో సాబుదానా వడ ఎలా చేయాలో చూద్దాము. ఇది మహారాష్ట్రలో అయితే చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు అన్ని చోట్ల దొరుకుతుంది. ఇది ఎక్కువగా ఉపవాసాలప్పుడు చేసుకుంటూ ఉంటారు. చేయడం చాలా ఈజీ, చాలా బాగా. కావాల్సింది సగ్గుబియ్యం తీసుకుని 2-3 సార్లు కడిగి జస్ట్ ములిగే వరకు నీళ్లు పోసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టాలి. ఒక 5 గంటల తర్వాత మనం తీసి చూస్తే ఇలా పొడి పొడిగా చక్కగా నాని ఉంటుంది, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఒక 4-5 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకుని ఉడికించి పొట్టు తీయాలి. అలాగే 2 కప్పుల వరకు పల్లీలు తీసుకుని ఎర్రగా వేయించి పొట్టు తీయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు పొడిగొట్ట అవన్నీ వేసి బాగా కలపాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా మెత్తగా మ్యాష్ చేసి ఇందులో కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిసేలాగా. బాగా కలిసిన తర్వాత కొంచెం పంచదార వేయాలి, ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ వేస్తే మంచి రుచి. పల్లీలు కూడా తక్కువ అనిపించి ఇంకొంచెం వేసాను. అలాగే చీజ్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సర్ని మనకి కావాల్సిన సైజులో ఉండల కింద చేసుకుని మధ్యలో చీజ్ ముక్కని ఇన్సర్ట్ చేసి మళ్ళీ మూసేయాలి. మూసేసిన తర్వాత ప్యాటీస్ లాగా, ఆలు టిక్కీ చేస్తాం కదా, అలాగా ప్యాటీస్ లాగా అన్నీ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా నొక్కి షేప్ చేసుకోవాలి. ఇలాగా మిగిలిన మిక్సర్ అంతా కూడా టిక్కీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన వడల్ని ఎయిట్ బాక్స్లో కానీ జిప్లాక్ కవర్లో కానీ పెట్టుకుని ఫ్రీజర్లో పెడితే ఒక 1-10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇలా రెడీ పెట్టుకున్న వడలన్నీ కూడాను వేడి వేడి నూనెలో 2 వైపులా అటు ఇటు తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలి. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వేడి వేడి నూనెలో మాత్రమే వేయాలి, లేకపోతే నూనె పీల్చేస్తుంది. నూనె వేడిగా లేకపోతే ఒక్కొక్కసారి విడిపోతాయి కూడా, అందుకని వేడి నూనెలోనే వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వేగి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మిగిలిన వడలు కూడా అలాగే తిప్పుకుంటూ మనం వేయించుకోవాలి ఎర్రగా. ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రైతాతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవాలి.